వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. వైసీపీ పార్టీకి బలమైన సోషల్ మీడియా విభాగం ఉంది. అయితే ఈ సోషల్ మీడియా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇన్ని రోజులు నడిచింది. ఇక భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో బాగానే పనిచేసిందని వైసీపీ భావిస్తోంది. ఆయన ఆధ్వర్యంలోనే మొన్న ఎన్నికల్లో కూడా వైసీపీ సోషల్ మీడియా విభాగం బాగానే పార్టీకి సపోర్ట్ చేస్తుందని, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను ప్రచారాలను తీసుకెళ్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ అనుకోని విధంగా ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. కొద్దిపాటి తేడాతో ఓడిపోతే పర్లేదు గానీ కేవలం 11 సీట్లే రావడంతో పార్టీ నేతల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలోనే పార్టీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ పదవి నుంచి సజ్జల భార్గవ్ రెడ్డిని తప్పిస్తున్నారని ప్రచారం ఊపందుకుంది. టీడీపీ కూటమిలో 3 పార్టీలకు సోషల్ మీడియా వింగ్లు ఉన్నాయి. అందులోనూ టీడీపీ, జనసేనకు చాలా బలమైన బేస్ ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో ఆ పార్టీలను ఎదుర్కోవాలంటే సజ్జల భార్గవ్ ను తప్పించాల్సిందే అనే డిమాండ్లు కొన్ని తెర మీదకు వచ్చాయని కొన్ని మీడియా ఛానల్లో వార్తలు వస్తున్నాయి. వైసీపీలోని చాలా మంది సజ్జల భార్గవ్ రెడ్డిని తప్పించాలని చూస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. సజ్జల భార్గవ్ రెడ్డి ప్లేస్ లో నాగార్జున యాదవ్ కు ఆ బాధ్యతలు ఇస్తారంటూ ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే దానిపై తాజాగా నాగార్జున యాదవ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తనకు సోషల్ మీడియా వింగ్ చీఫ్ పదవి అంటూ వస్తున్న వార్తలు అన్ని అవాస్తవమే అంటూ ఆయన కుండ బద్దలు కొట్టేశాడు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే భార్గవ్ రెడ్డి నేతృత్వంలోనే వైసీపీ సోషల్ మీడియా దూసుకుపోతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాను నడిపిస్తారంటూ ఆయన ప్రకటించేశారు. దీంతో పుకార్లకు చెక్ పడింది. భార్గవ్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు కావాలనే ఇలాంటి వార్తలు రాస్తున్నారంటూ ఆయన మద్దతుదారులు చెప్తున్నారు. కాగా ఈ రూమర్లపై ఇప్పటి వరకు భార్గవ్ రెడ్డి స్వయంగా స్పందించలేదు. అటు పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఇప్పట్లో భార్గవ్ రెడ్డి మార్పు ఉండదనే అంటున్నారు.